అది కూడా ఎరిగి ఆత్మీయంగా పోషించడమే కాదు, తర్వాత ఏం చేశాడు, శరీరాన్ని కూడా రెండు తృప్తిపరిచాడు. ఆ కొండ మీద యేసుప్రభు వారు వారిని ఆత్మీయంగా శారీరకంగా తృప్తిపరిచాడు. మనం కూడా తృప్తిపరుస్తాం, పరచబడతాం. ఎలాగ దేవుని మందిరంలో దీని వాక్యం చేత, మీటింగ్ అయిపోయిన తర్వాత సాంబార్ చేత కదా. ఎబ్రోన్ సాంబార్ అంటే చాలా ఫేమస్, అది చాలా బ్రాండ్. 5 స్టార్ హోటల్స్లో కూడా దొరకదు. హెబ్రోన్కి వచ్చి ఆ సాంబార్ తిన్న వాళ్ళు కూడా రక్షణ పొందారంట, సాక్ష్యం చెప్పారు వాళ్ళు. ఎందుకు? కూరగాయలు కొనే దగ్గర నుంచి ప్రార్థన స్టార్ట్ అవుద్దంట. కూరగాయలు కొనేదా వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చాక వంట చేసి పొయ్యి వెలిగించేటప్పుడు ప్రార్థన, తర్వాత తయారు చేసిన తర్వాత ప్రార్థన, వడ్డించేటప్పుడు ప్రార్థన. ఇన్ని ప్రార్థనలు కలిసి ఆ ఆహారము వారి ఒంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది కార్యాన్ని చేస్తుంది. కనుక అందుకని మనల్ని కూడా ఏం చేస్తారు, ఆదివారము దేవుని మందిరంలో ఆత్మను తృప్తిపరుస్తారు, తర్వాత సాయంత్రము సాంబార్ అన్నంతో తృప్తిపరుస్తారు కదా. కనుక తృప్తిపరిచే స్థలం, సంతృప్తి పొందే స్థలం దేవుని మందిరం తప్ప ఇంకెక్కడ మనకు సంతృప్తి ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది.